బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అక్రమ కరెంట్ కనెక్షన్ల ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు. హై టెన్షన్ వైర్ నుంచి కొక్కేర ద్వారా కరెంటు తీసుకున్నారు స్థానికులు. ఈ అక్రమ కనెక్షన్స్ తో ప్రహ్లాద్ మోదీ నివాసంలోని కరెంటు మీటర్పై లోడ్ పడి మంటలు చెలరేగాయి. మీటర్ బాక్స్ పక్కనే ఉన్న వుడెన్ షోకేస్ కు ఆ మంటలు అంటుకున్నాయి. వుడెన్ షోకేస్ నుంచి ఏపీ కంప్రెసర్ ని ఆ మంటలు తాకాయి. తర్వాత కొద్ది క్షణాల్లో ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు వెల్లడిస్తున్న కీలకమైన విషయాలేంటి? పాతబస్తీ అగ్ని ప్రమాదంలో దాదాపు 17 మంది సమగ్ర విచారణకు సంస్థను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఐజీ అధికారి నేతృత్వంలో దీన్ని విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఇప్పటికే నిశ్చయించింది. దీంతో పాటు అటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది అగ్నిమాపక శాఖ కూడా నిన్న సంఘటన జరిగిన తర్వాత పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు కాల్ వచ్చింది, ఎప్పుడు సంఘటన స్థలం చేరుకున్నాము, ఎలా మంటలను అదుపు చేసాము, ఎలా రెస్క్యూ చేసాం, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా నిన్న అగ్నిమాపక శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. అయితే అందులో నివేదికలో కొన్ని కీలక అంశాలు కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రస్తావించారు. అందులో ప్రధానంగా మనం చూస్తాం, ఓల్డ్ సిటీ అంటేనే కొంత అక్రమంగా కరెంటును ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పరిసర ప్రాంతాల మొత్తం కూడా కరెంటు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వారి కరెంటు మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వారు కనెక్షన్స్ అంటే అక్రమంగా కనెక్షన్స్ పెడతారు. ఈవినింగ్ పూట వెళ్ళి ఆ కనెక్షన్ ఇస్తూ ఉంటారు. ఆ కొండీలతో కరెంటు సరఫరా చేసుకునేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే నిన్న ఈ సంఘటన జరిగినప్పుడు కూడా మనం చూస్తున్నటువంటి ఇదే జ్యువెలరీ షాప్ సంబంధించినటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా కరెంటును తీసుకోవడం వల్లనే ఆ లోడ్ మొత్తం కూడా ఈ మనం చూస్తున్నటువంటి ప్రహ్లాద్ కుటుంబం మీద, ప్రహ్లాద్ ఇంటికి సంబంధించిన మీటర్ మీద ప్రభావం పడింది. దీంతో ఒక్కసారిగా ఆ మీటర్ నుంచి మంటలు రావడం, ఆ తర్వాత మీటర్ నుంచి ఏసీ కంప్రెసర్కి మంటలు వెళ్ళడం, పూర్తిగా మంటలు ఇంట్లోకి మొత్తం కూడా వ్యాపించడం. ఆ తర్వాత ఎంట్రన్స్ మనం ఒకసారి ఎంట్రన్స్ చూసినట్టయితే ఆ ఎంట్రన్స్ మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ కావడంతో, అంటే పొగతో పూర్తిగా అలుముకోవడంతో ఇంకా వారు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి నిన్న నెలకొంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 17 మంది, ఇంట్లో ఉన్నటువంటి 17 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కిమంటూ కూడా లోపట్నే ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా పొగతో పూర్తిగా మూర్ఛిల్లి పడిపోయారు, సొమ్మసిల్లి పడిపోయారు. ఆ తర్వాత వారందరినీ కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు రెస్క్యూ చేసుకొని వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే వారు మృత్యువాత పడ్డట్టు అధికారులు కూడా ధృవీకరించారు. నిన్న చూసాం మనం, ఉస్మానియా మార్చిలో వారికి పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పారు. అయితే మొత్తం మీద అక్రమ కరెంటుని చుట్టుపక్కల స్థానికులు ఎక్కువగా వాడినందునే ఆ లోడ్ మొత్తం కూడా ఆ ప్రహ్లాద్ నివాసానికి పడే ఆ మీటర్కి మీద పడడం వల్లనే ఇదంతా కూడా ఫైర్ అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా నిన్న ప్రాథమికంగా ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే కొంత ధృవీకరించారు. దీంతో పాటు నిన్న చేసినటువంటి ఇష్యూలకు సంబంధించిన దానిపై కూడా అటు అగ్నిమాపక సిబ్బందితో పాటు నిన్న ఎఫ్ఐఆర్ కూడా నిన్న ప్రహ్లాద్ కుటుంబ సభ్యులు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా నిన్న ప్రహ్లాద్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు కూడా నమోదు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఐజీ స్థాయి అధికారితో మొత్తం ఎంటైర్ ఇష్యూకి సంబంధించిన దానిపై దర్యాప్తు కొనసాగిస్తుంది. మనం చూడొచ్చు, నిన్న రాష్ట్ర ప్రభుత్వము చనిపోయిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మొత్తం మీద ఈ అగ్ని ప్రమాదం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఇప్పటివరకు ఇంత పెద్ద అగ్ని ప్రమాదంలో, అది కూడా 17 మంది మృత్యువాత పడడం ఇదే మొదటిసారి హైదరాబాద్లో. గతంలో అనేకం చోటు చేసుకునే మనం చూడొచ్చు, బోయగూడ ఘటనలో 12 మంది చనిపోయారు. గతంలో ఈ పరిసర ప్రాంతంలో కూడా 10 మందికి పైగా చనిపోయారు. కానీ 17 మంది, అది కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు, 3 తరాల వారు ఒకసారి అగ్నికి ఆహుతి కావడంతో దీని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతం అంటేనే కొంత కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉంటుంది. 150 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినటువంటి ప్రహ్లాద్ తాతగారు కొనుగోలు చేసినటువంటి ఈ నివాసం గత తరాల నుంచి ఈ నివాసంలోనే ఉంటున్నారు. తన కుమారుడు, తన మనవళ్ళు, ముని మనవళ్ళు ఇదే నివాసంలో కొంతమంది ఉంటారు. కొంతమంది డివైడెడ్గా అత్తాపూర్లో కొంతమంది, అదేవిధంగా సనత్ నగర్లో కొంతమంది తన కూతుళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. కానీ నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక వివాహానికి హాజరు కాని నేపథ్యంలో, అది కూడా హాలిడేస్ కావడంతో పిల్లలతో పాటు అందరూ కూడా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ప్రహ్లాద్ నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా ఈ కరెంటు లోడ్ ఒక్కసారిగా మీటర్ మీద పడడంతోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా ప్రస్తుతం అయితే అటు ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు. ఎంటైర్ ఇష్యూకి సంబంధించిన దాంట్లో ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి దర్యాప్తు తర్వాత మరి ఎలాంటి ఇంకా అనేక అంశాలు కూడా బయటపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. థాంక్యూ సునీల్.